గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని తన కృపలో భద్రపరిచి తన ఆశీర్వాదంతో నింపునుగాక. అనంతర కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనంలో ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అవును ప్రియులారా, ఆయన కార్చే అమూల్యమైన రక్తములో మన పాపములను ఆయన కడగబోతున్నాడు. మన పాప వస్త్రమును కడగబోతున్నాడు. మనకు ఆయన తనకు పరిశుద్ధమైన వస్త్రం ధరింప చేయబోతున్నాడని ఆదిలోనే యోసేపు యొక్క తండ్రి గారైన ఇజ్రాయేలు యాకోబు ద్వారా ఆయన ప్రవచనాన్ని ప్రవచింపజేస్తూ వస్తుంటున్నాడు. ప్రియులారా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల ఎలోహిమైన యెహోవా ఆ యొక్క దావీదు సంతానంలో నుంచి ఆయన యెహోషువ మెస్సీయగా భూమికి రాబోతున్నాడని, ఆయన తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును కార్చబోతున్నాడని, ఆ రక్తములో ప్రతి మానవాని యొక్క పాపమును ఆయన కడగబోతున్నాడని ప్రవక్తల ద్వారా పలికించిన పలుకే, ఆ ప్రవక్త ద్వారా పలికిబడిన ప్రవచనమే ఆయన యొక్క బలియాగము. అందుకే ఆ యొక్క ప్రవక్త అయిన యాకోబు గారు, ఇజ్రాయేలు గారు ప్రవచిస్తూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క ప్రవచనం ఏంటంటే, ఇదిగో షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిదను కట్టి ద్రాక్షరసము తన బట్టలను, ద్రాక్షరసము తన వస్త్రం ఉదుకును. యెహోషువ మెస్సీయను గురించిన ఈ ప్రవచనము. అవును, ద్రాక్షవల్లికి తన గాడిదను, కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. ఆ నిజమైన ద్రాక్షవల్లిని యెహోషువ ఆ యొక్క యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేములోకి ఎంటర్ అవుతుంటాడు. ఉత్తమ ద్రాక్షవల్లికి ఆ యొక్క గాడిద పిల్లను కట్టి, ఆ విధంగా గాడిద పిల్లను తోలుకొని ఆ యొక్క వస్త్రాలు పరుచుతుంటారు. అక్కడ ఇజ్రాయేలు ఆయన దాని మీద కూర్చొని యెరూషలేముకి ఎంటర్ అవుతుంటారు. ఆయన రక్తము కార్చాడు. ఆ యొక్క పస్కా గొర్రెపిల్లగా వధింపబడి ఆ పస్కా పండుగన ఆయన కార్చే రక్తము ద్వారా సమస్త మానవాళి యొక్క పాప వస్త్రములన్నీ కూడా కడగబడుతున్నాయి. కాబట్టి తన రక్తములో అనగా ద్రాక్షల రక్తములో ఆయన తన వస్త్రమును ఉదుక్కును. ఆయన తన వస్త్రమును ఉదుక్కును. కాబట్టి మన వస్త్రములన్నీ కూడా ఆ రక్తములో అనగా ఆ యెహోషువ మెస్సీయ కార్చిన అమూల్యమైన రక్తములో కడగబడుతున్నాయి. మన పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి. ఇది యెహోషువ మెస్సీయను గూర్చిన ఎన్నో సంవత్సరాల ముందుగా ప్రవచింపబడిన ప్రవచన ప్రియులారా. కాబట్టి ఆ రక్తమే మనకు యోగ్యతనిచ్చింది, ఆ రక్తమే మనకు అర్హతనిచ్చింది, ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే యెహోషువ మెస్సీయ కార్చిన నిర్దోషమైన అమూల్యమైన పవిత్రమైన గొర్రెపిల్ల రక్తమని యెహోషువ మెస్సీయ రక్తము ద్వారానే మనకు అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళే ఆ ధన్యతనిచ్చింది. ఆ ధన్యతను పరమతండ్రి మనకు అనుగ్రహించేందుకు పరమతండ్రి స్తుతిద్దాం. అట్టి కృప పరమతండ్రి మనకు అనుగ్రహించును గాక. పరమతండ్రి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు కాచిన రక్తం ద్వారానే మాకు అయ్యా యోగ్యత, అర్హత, అవును తండ్రి, మాకు అన్ని విధాలుగా అబ్బా తండ్రి నాదనిపించి అటు ధన్యత కలిగింది ఆయన. అటు ధన్యత మేము పొందుకున్న వారు మేము స్తుతిస్తూ గణపరుస్తూ నేను కీర్తిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడైన విమోచకుడి యెహోషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.